అందరికీ శుభాభినందనలండి. ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారి గోచారం ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం. తులారాశి అనగానే మనకు ముందుగా స్ఫురించేది వారిలో అద్భుతమైన సమతుల్యత భావం. అంటే జీవితంలో ఎప్పుడూ న్యాయము ధర్మము వైపు నిలబడతారు, ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. విశాల హృదయం వీరిది. కళల పట్ల, అందం పట్ల మీ సహజమైన ఆకర్షణ ఉంటుంది. ఎంతటి కష్టమైన సమస్యలైనా చాలా సామరస్యంగా, గొడవలు లేకుండా పరిష్కరించుకోవడం దౌత్యాన్ని వీళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. మంచి చెడులను చక్కగా బేరీజు వేసుకుని సమతూకంలో ఉండే లక్షణం వీళ్ళకి సహజ లక్షణం. ఎదుటివారిని మనసు నొప్పించిన విధంగా ఉంటుంది. స్నేహానికి ప్రాణమిచ్చే గుణం ఉంటుంది. చుట్టూ ఉన్న వారికి అండగా నిలిచే లక్షణం ఉంటుంది. అన్ని కోణాల నుండి ఆలోచించడం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం కాస్త జాప్యం జరిగేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంది. అంటే చాలా కూలంకషంగా డీప్గా ఆచితూచి అడుగు వేసే లక్షణం కూడా వీళ్ళకి ఉంటుంది. బట్ ఇది చాలా మార్గదర్శకంగా ఉంటుంది. ఏప్రిల్ 2026వ తేదీ మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అంటే, గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఎలా మారుతుందనే విషయాలను ఇప్పుడు మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఏప్రిల్ నెల మీకు ఒక అద్భుతమైన సానుకూలమైన సమయాలుగా చెప్పవచ్చు. సగటు కంటే మెరుగైన ఫలితాలు ఈ నెల మీకు అందించబోతోంది. ఈ నెల ప్రథమార్థంలో అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు సూర్యుడు మీ 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. శనితో కలిసి ఉన్నప్పటికీ సూర్యుడు మీకు అద్భుతమైన సానుకూల ఫలితాలనే ఇస్తాడు. ఏప్రిల్ 14 తర్వాత 7వ ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఎన్నో విషయాల్లో మీకు మేలు జరుగుతోంది. కుజుడు ఏప్రిల్ 2 వరకు 5వ ఇంట్లో ఉండి తర్వాత 6వ ఇంట్లో మారతాడు. 6వ ఇంట్లో కుజుడు సంచారం శత్రుజయాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. బుధుడు ఏప్రిల్ 11వ తేదీ వరకు 5వ ఇంట్లో తర్వాత 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీకు మధ్యస్థమైన ఫలితాలను ఇస్తుంది. మీ గురుడు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో తన స్వంత నక్షత్రంలో సంచరించడం వల్ల అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. శుక్రుడు రాజ్యాధిపతి అయ్యండి ఏప్రిల్ 19 వరకు 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 8వ ఇంట్లోకి మారుతాడు. శని భగవానుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల బలమైన అనుకూలమైన అంశాలు ఉంటాయి. ఏప్రిల్ 22 వరకు శని అస్తంగతంలో ఉండటం వల్ల పనుల్లో కాస్త జాప్యం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ మిశ్రమమైన అద్భుతమైన ఆర్థిక యోగాలు కలుగుతాయి. మొత్తంగా చూసుకుంటే మీ గ్రహాలన్నీ మీకు కొంతవరకు మేలు చేసేట్టుగానే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో వృత్తి ఉద్యోగాల పరంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ నెల ఉద్యోగస్తులకు వరం లాంటిదని చెప్పాలి. కర్మస్థానానికి 10వ ఇంటికి చంద్రుడు అధిపతి కావటం వల్ల ఇతర గ్రహాల ప్రభావాలను గమనిస్తే ఈ నెల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత కుజుడు 6వ ఇంట్లోకి ఉద్యోగ స్థానంలోకి ప్రవేశించడం ఉద్యోగస్తులకు అత్యంత శుభకరంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరును ఉన్నతాధికారి నుండి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్లు పొంది ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. మీ సహోద్యోగుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. సూర్యుడు ప్రథమార్థంలో 6వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో మీ ఏటకు ఇప్పుడు కూడా మీ మాటకి ఎదురు ఉండదు. అయితే వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారు మాత్రం ఈ నెలలో కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. బుధుని సంచారం అంత బలంగా లేకపోవటం వల్ల వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటము, భారీ రిస్కులు తీసుకోవటము, కొత్త పెట్టుబడులు పెట్టడము ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని ఎంతో ఓర్పుతో మీ సహజమైన వ్యూహాత్మకమైన ఆలోచనలతో స్థిరంగా నడుపుకోవడానికి పూర్తి దృష్టి పెట్టండి, సరిపోతుంది. పాత పరిచయాలు, పాత ప్రాజెక్టుల మీద ఇప్పుడు శ్రీరామ రక్ష. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఏకాగ్రత తగ్గే సూచనలు ఉన్నాయి, కానీ శ్రమ పడితే అద్భుతంగా ఫలితాలు లభిస్తాయి. బద్ధకాన్ని వీడి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం విద్యార్థులకు చాలా అవసరం. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 19 వరకు 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 8వ ఇంట్లోకి రోగస్థానంలోకి మారడం వల్ల
ఆరోగ్యపరంగా కాస్త బలహీనమైన సూచనలు, శుక్రునిపై శని దృష్టి కూడా పడుతోంది కాబట్టి భయపడాల్సిన అవసరమైతే లేదు. కానీ 6వ ఇంటి అధిపతి అయిన సాక్షాత్తు గురువు భగవానుడు అత్యంత అనుకూలమైన స్థానంలో ఉండి మీరు రక్షణ కవచంలా నిలబడబోతున్నాడనేది వాస్తవం. గురుడు ప్రభావం వల్ల మీలో అద్భుతమైన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సూర్యుడు బలం కూడా మీకు తోడవుతుంది. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తల ఎత్తినా వాటిని వెంటనే జయించగలుగుతారు. 5వ ఇంట్లో ఉన్న రాహు మరియు దహన స్థితిలో ఉన్న శక్తి వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. కడుపు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం మీకు చాలా ముఖ్యం. అలాగే మీ దినచర్యలో భాగంగా వ్యాయామాన్ని చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులను పరిశీలించినట్లయితే మీ జేబులు కళకళలాడేలా చేస్తుంది. లాభాధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14 వరకు 6వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 7వ ఇంట్లో ఉచ్చ స్థితిలోకి చేరుకోవటం వల్ల మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. దీనికి తోడు లాభస్థానమైన 11వ ఇంట్లో కేతువు నిత్యం కొలువై ఉండటం వల్ల మీ ఆర్థికంగా ఒక పెద్ద బలాన్ని పుంజుకుంటుంది. మీరు గతంలో చేసిన కష్టాలకు ఇప్పుడు రెట్టింపు లాభాన్ని చేకూరుతుంది. గురువు భగవానుడు అద్భుతమైన అనుగ్రహాల వల్ల మీకు ధనం కొంత కొరత అనేది అసలు కనిపించదు. ఆర్థిక పరమైన పొదుపు విషయంలో ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుని బలమైన స్థితి వల్ల మీ డబ్బుకు వృధా పోకుండా భవిష్యత్తు కోసం జాగ్రత్తగా దాచుకోవలసి చాలా అవసరం. మీకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బ్యాంకు రుణాలు మంజూరు కావడానికి నెలలో 100% అవకాశం ఉంది. పాత మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద మీ ఆర్థిక గ్రాఫ్ ఈ నెల పైకి దూసుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది. శుభం భూయాలు. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో మరియు వ్యక్తిగత సంబంధాల గురించి ఆత్మీయంగా మాట్లాడుకుంటే సున్నితమైన మనస్సున్న మీరు ఈ నెలలో అడుగడుగునా కాస్త ఓర్పుతో వ్యవహరించాలి. పంచమ స్థానాధిపతి అయిన శని ఏప్రిల్ 22 వరకు అస్తంగతంలో ఉండటం వల్ల 5వ ఇంట్లో రాహు ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కాస్త ఎదుగుతారు. ముఖ్యంగా భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు, అపార్థాలకు తావివ్వకుండా చూసుకోండి. ఇది మీ ప్రాథమిక బాధ్యత. చిన్న గొడవలు పెద్దదిగా చేసుకోకండి. మీ ఆహారాన్ని పక్కన పెట్టి వారికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏప్రిల్ 19 తర్వాత పరిస్థితులు చాలా మెరుగవుతాయి. అప్పుడు మీ సంబంధాలు ఒక హుందాతనాన్ని పరిమితం భావించడం వల్ల మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. వివాహం లేదా నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇక వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంట అధిపతి అయిన 6వ ఇంట్లో శనితో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఒకరిని నిందించటం మాని సమస్యలను పక్కన పెట్టి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకొని సంయమనంగా కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని సంచారం మెరుగవటం వల్ల వైవాహిక జీవితంలో పాత మధురానుభూతులు తిరిగి పొందే అవకాశం ఉన్నది. ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారు మరియు బంధుమిత్రుల విషయానికి వస్తే ఏప్రిల్ నెల వాతావరణంలో మీకు ప్రశాంతతనిస్తుంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఎక్కువ సమయం 6వ ఇంట్లో ఉండటం వల్ల శని కలయిక వల్ల కుటుంబ వ్యవహారాల్లో అడపాదడపా చిన్ననాటి మాట్రింపులు పట్టే అవకాశం ఉన్నది. అలాగే శని ఏప్రిల్ 22 వరకు దహన స్థితిలో ఉన్నప్పటికీ గ్రహంలో ఎలాంటి ప్రశాంతత, అశాంతి ఉండదు. గృహోపకరణాలు చెడిపోవటం లేదా వస్తువులు నిష్పత్తితో చిన్నపాటి ఇబ్బందులు కలగటం లాంటివి అయితే జరుగుతాయి. మీ ప్రణాళికాబద్ధమైన స్వభావంతో కుటుంబ సభ్యుల వారాంతాల్లో కలగటము, సరదాగా మాట్లాడుకోవడం, వాళ్ళ మధ్య ఆత్మీయత పెరగటానికి, బంధం బలపడటానికి మీరు ప్రయత్నించండి. ఇక సాధారణ ఫలితాలు మెరుగుపరుచుకోవడానికి నెలలో చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు, పూజించాల్సిన దేవుడు ఏమిటయ్యా అంటే అద్భుతమైన మానసిక ప్రశాంతత పొందటానికి సరళమైన పరిహారాలు చేయడం ఎంతో శుభకరం. ఈ నెలలో విశేషంగా పూజించవలసిన దేవుళ్ళు కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు మరియు సర్వమంగళకారిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి వెంటనే అలాగే శుచిగా స్నానం చేసి
రాగి చెంబుతో సూర్యుడికి అర్ఘ్యం వదలడం ద్వారా కూడా సూర్యానుగ్రహం కలిగి గ్రహరాజు యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే మీరు ఇంటి ఆడపడుచులకి వస్త్రదానం చేయటము, మిఠాయి పెట్టడం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎర్రని రెవిగుడ్డ కానీ, ఎర్రని చీర కానీ, ఎర్రని గాజులు కానీ పెట్టి ఆడపడుచును సత్కరించడం చాలా మంచిది. జాతక గ్రహ దోషాలను నివారించడానికి ఇది చాలా మంచి రెమెడీస్గా చెప్పబడినవి. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ తర్వాత తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు తులారాశి వారు చేయవలసిన ముఖ్యమైన పని, కన్యక పూజ చేయండి. గుడిలో అమ్మవారి కనుక ఉంటే పసుపు కుంకాలు మీరు చీర అమ్మవారికి పెట్టడం చాలా శ్రేయస్కరము. ఇంటి ఆడపడుచులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎర్రని రెవిగుడ్డ, ఎర్రని గాజులతో వాళ్ళని సంతృప్తి పరచండి. స్వీట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టండి. ఇది చాలా మంచిగా కలిసి వస్తుంది. ఈ ఏప్రిల్ రాశి తులారాశి వారికి అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు.